అందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వచ్చేసి మనకి షెడ్ నిర్మాణం ఎలా చేసుకోవాలనేది వీడియో గురించి మనం ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ కీసర్లో తీసామండి. కీసర్లో మనం ఈ వీడియో తీయడం జరిగింది. అంటే 20 గేదెలకు సరిపడా షెడ్ నిర్మాణం. ఇది షెడ్ అంటే రైకులతోని షెడ్ ఎలా వేసుకోవాలని చెప్పేసి మనం ఒక రైతుని అడిగితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ షెడ్ నిర్మాణం అయితే మనకి ఒక 7-8 సంవత్సరాల ముందు అయితే వేసారంట. అప్పట్లో వేసిన షెడ్ అండి ఇది. అయితే యాక్చువల్గా అప్పట్లో ఎంత వచ్చింది ఖర్చు, ఇప్పటికి ఎంత ఖర్చు వచ్చిందని అడిగాను. అది రైతు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి మీరు. ఇదైతే మనకి 20 గేదెలకు సరిపడుతుందంట షెడ్ వచ్చేసి. అటు ఒక 5 అటు ఒక 5 ఇటు ఒక 5 రేకులతో వేసారండి. సిమెంట్ రేకులతో వేసిన షెడ్ ఇది. ఒకసారి రైతును అడగడం జరిగింది, ఎట్లా ఉంది, ఎట్లా వేసారు, ఎంత ఖర్చు వచ్చింది, మొత్తం ఎంత ఖర్చు వచ్చింది 20 గేదెలకు సరిపడానికి, ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది అనేది దాని గురించి కూడా నేను అడిగాను. అతను చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, వీడియో చూడండి. మీకు ఇంకా అతి తక్కువ ఖర్చుతో కూడా షెడ్ నిర్మాణాలు ఎలా చేపట్టాలనే దాని గురించి కూడా నేను వీడియో తీస్తాను. ఇదైతే మీకు చూడండి ఒకసారి ఎంత ఖర్చుతో అయితే మనకి 20 గేదెలకు సరిపడా షెడ్ వేసుకోవచ్చు రైతులు. చిన్న ఒక 10 గేదెలతో 15 గేదెలతో పెట్టుకునే రైతులు ఎలా షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు, ఎంత ఖర్చు వస్తుంది దానికి అని చెప్పేసి నేను రైతును అడగడం జరిగింది. చెప్పాడు. ఒకసారి చూడండి, వీడియో అయితే చూడండి ఒకసారి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అన్న ఈ సిమెంట్ అన్న ఈ స్తంభాలు సిమెంట్ అన్న ఎన్ని పట్టినాయి అన్న సిమెంట్? 10 పడ్డాయా? 15. ఓకే. ఓకే. 15 స్తంభాలు. ఒకదానికి ఎంత ఉంటుందన్న కాస్ట్ దీనికి? ఇది వేసి కూడా సార్ ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఒక 800 దీనికి వచ్చింది. 800 ఒక్కదానికా? దానికేమో 1200 వచ్చింది. పెద్దదానికి 1200? పెద్దదానికి. అది ఇక్కడ వేసిన బొలిగిర్లా ఇది గూడూరు. అదే ఇది స్తంభాలు, కటింగ్ స్తంభాలు ఉంటాయి కంపెనీ తయారయ్యేది. అందులో వేసేది కటింగ్ స్తంభాలు ఉంటాయి కదా, అందులో తెచ్చింది ఇది. అప్పుడు రేకులు ఇక్కడనే తీసుకున్నాం. ఎంత ఉంటుంది అందాజు ఒక్కొక్కటి? ఇక అన్ని 40 అన్నిటి కలిసి 45 దాకా వచ్చింది. 45,000. ఓకే. ఖాళీ రేకులు ఓన్లీ 45,000. ఇది ప్లేస్ ఎంత ఉంటుంది అన్న? ప్లేస్ జాగా 150 కదా, 130, 125 ఉంటుంది కరెక్ట్. మేము వచ్చినా మాదే కాబట్టి మేము వేసుకున్నాం. ఎన్ని గేదెలు సరిపోతాయా? ఎన్ని గేదెలు? ఇటు ఒక 15 పడతాయా? 15 కష్టం. మళ్ళీ వీటికి ఇట్లా మెసలానికి రావాలి కదా, తిరగాలి కదా. 10 పడతాయా? 10 అంటే ఇటుగా అటు కాకుండా కరెక్ట్ ఉంటుంది. తక్కువనే కాబట్టి ఎడల్పు కట్టేసినాయి కాబట్టి అది కట్టుకోవచ్చు. ఈ ర్యాంప్కి ఎంత వచ్చిందన్న ఖర్చు? ర్యాంప్ కూడా 30-40 వేలు అయిందన్న. ర్యాంప్ కింది సిమెంట్ దీనికి వేయించినందుకు ఇంకొకసారి ఆయన ఖాళీ వేసినందుకు మెట్రోల్ కాకుండా. మెట్రోల్కి ఒక బాగానే వచ్చింది. ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మనం మొత్తం కలిపి అయితే 2 లక్షలు అయిందా? ఇంచుమించు ఒక 10 2 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎంత అయింది అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితిలో? ఇప్పుడు కూడా వస్తుంది మా అంటే 225, 230 ఇంచుమించు. ఇక మనం పనిని బట్టి దాన్ని చేపించుకుందాన్ని బట్టి, కానీ ఇక మనం కరెక్ట్ ఏం చెప్పలేము. దాన్ని బట్టి అట్లా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.